Daily. Taste the Daily. ఎందరో అవతార పురుషులను చూసిన పుణ్యభూమి మన దేశం. సాక్షాత్తు దైవమే మానవ రూపంలో నడియాడి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. ఇలాంటి పుణ్యభూమిపై ఎందరో గురువులు మరెందరో సిద్ధ పురుషులు ఉద్భవించారు. అలాంటి మహాపురుషుల్లో ఒకరు సత్యసాయిబాబా అంటారు ఆయన భక్తులు. భగవాన్ సత్యసాయి నడియాడిన పుణ్యభూమి పుట్టపర్తి. సత్యసాయి ఈ భూమిపై అడుగుపెట్టి 100 ఏళ్లవుతోంది. దీంతో ఈ ఏడాది అత్యంత వైభవోపేతంగా బాబా సత్యజయంతి ఉత్సవాలు చేపట్టారు. ఈ ఉత్సవాలకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రముఖ సినీ నటి ఐశ్వర్యారాయ్, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సహా ఎందరో ఈ వేడుకలకు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహాన్ని రూపుదిద్దారు. ఈ ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంతో ప్రతిష్ఠించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండి, కిలో బంగారాన్ని పూతగా వినియోగించారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ సత్యసాయి బాబా 1926 నవంబర్ 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. బాబా జన్మించింది గోవర్ధనపల్లిలో. అదే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. తాను షిరిడి సాయిబాబా అవతారంగా ఒకప్పుడు బాబా చెప్పుకున్నారు. షిరిడి సాయిబాబా నిర్యాణం తర్వాత 8 ఏళ్లకు సత్యసాయి జన్మించారు. సత్యసాయిబాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమ్మరాజు రత్నాకరం. బాబాకు 4 సోదరులు, 2 సోదరీమణులు. బాబా చిన్న వయసులోనే చాలా అద్భుతాలు చేశాడని చెప్తారు. 1940 మార్చి 8న తన సోదరుడు శేషమరాజుతో కలిసి బురవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందట. ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారంట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనలో తాను నవ్వుకోవడం, ఏడవటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారిపోవడం చేసేవారు. ఆ సమయంలో ఆయన తనకు ఇంతకుముందు ఏమాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టీరియా అని భావించారు. దీంతో ఆయన తల్లిదండ్రులు బాబాను అనేక మంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకెళ్లారు. 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పుస్తకాలు వదిలేసి నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా పని నాకుంది అని సత్యసాయి చెప్పారట. తర్వాత ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతని చుట్టూ ప్రజలు గుమికూడటం మొదలైంది. వారితో ఆయన భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూలు రికార్డులో సత్యసాయి పేరు ఉంది. బాబా ప్రాథమిక విద్య అక్కడే సాగింది. 1944లో భక్తులు బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభమైన ప్రశాంతి నిలయ నిర్మాణం 1950కి పూర్తయింది. 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. ఉగాండా, నైరోబి తదితర దేశాలకు వెళ్లారు. ఆయా దేశాలకు వెళ్లిన బాబా తాను ఏ మతం కోసం రాలేదని, ప్రేమను పంచడానికి వచ్చానని చెప్పారు. తన వైపు ఎవరిని తిప్పుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి రాలేదని, కేవలం ప్రేమ పంచి ఎవరిపై వారికి నమ్మకం కలిగించడానికి వచ్చానని చెప్పేవారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. ఇలా అనేక సేవలు చేసి మానవతా మూర్తిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించే వారి సంఖ్య 5 నుండి 10 కోట్ల మధ్య అని చెప్తారు. 2011 ఏప్రిల్ 24న ఉదయం 7:40 సత్యసాయి బాబా నిర్యాణం చెంది భక్తులలో విషాదం నింపారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్చరణల మధ్య ఏప్రిల్ 27న మహాసమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాల్లోనే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. బాబా భౌతిక రూపంలో ఈ ప్రపంచాన్ని వీడినా ప్రశాంతి నిలయంలో ఎప్పుడు సూక్ష్మ రూపంలో సజీవంగా ఉంటారని భక్తుల నమ్మకం. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందన్నారు సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా ఆయన జీవించారని,
భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రమన్నారు. భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడు సేవతోనే ముడిపడి ఉంటాయన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని వివరించారు. సత్యసాయి 102 విద్యాలయాలు, ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వాల కంటే వేగంగా ఆయన స్పందించేవారన్నారు. 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారని గుర్తు చేశారు. సత్యసాయిబాబా ఎప్పుడూ తాను దేహం కలవాడిని కాదని దేహిని అని చెప్పేవారు. తాను నిర్యాణం చెందినప్పటికీ మళ్లీ పుడతానని పలు సందర్భాల్లో చెప్పారు. తన తదుపరి అవతారం ప్రేమ సాయి అని కూడా ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా దొడ్డమలూరు గ్రామంలో తదుపరి అవతారం ప్రేమ సాయిగా బాబా అవతరిస్తారని భక్తులు నమ్ముతున్నారు.